చేస్తాయి. ఈ దేవుని మాటలకు ఉన్నటువంటి శక్తి. ఈ దేవుని మాటలు దేవుని సన్నిధిలో నీకు వినిపించబడుతున్నప్పుడు పాపములు ఒప్పుకునేటువంటి స్థలం దేవుని సన్నిధి. నువ్వు దేవుని సన్నిధిలో చేరి వస్తున్నావా? నువ్వు ఈ రాత్రి వేళ నన్ను అడుగుతావు. ఒకప్పుడు తప్పిపోయావు. ఆదాము మొదలుకొని మన పితరులు అనేకులు తప్పిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయారు. నువ్వు నేను తప్పిపోయావు గత కాలములో. రాత్రి వేళ మరొకసారి నిన్ను నన్ను ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ పక్షంగా నేను ఏదైతే చేయాలని ఉద్దేశించుచున్నానో నా సన్నిధిలో మీరు కనబడడానికి సిద్ధపడమంటున్నాడు. రాత్రి వేళ ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. రేపు నీది కాదు. జీవితాన్ని సరి చేసుకోవడానికి, పాపములు ఒప్పుకోవడానికి, రేపు అనేది నీకు ఉందో లేదో జీవితంలో, రేపు అనేది నీ బ్రతుకులో దేవుడు అనుమతించబోతున్నాడో లేదో, ఈ రోజు నీకు ఆఖరి దినం కాబోతుందేమో. దేవుని సన్నిధిలో కనబడడానికి నువ్వు సిద్ధపడమంటున్నాడు. కారణం మొదటి మాటను మనం చూస్తూ ఉన్నాం. పాపములను ఒప్పుకొనే